కర్తాల కోసము అన్నింటినీ ముస్తాబ్ చేస్తున్నారు. మామూలుగా చెట్లే చాలా అందంగా ఉంటాయి, ఏదో లైన్గా డిసిప్లైన్గా నిలబడినట్టు చక్కగా పెయింట్లు వేసే లోపల ఇంకా బాగా కనిపిస్తుంది. నేను కూడా కాసేపు 1 గంట మెడిటేషన్ చేసుకుందాము అని, ఇప్పుడు లంచ్ బ్రేక్ 1 గంట మెడిటేషన్ చేసేసుకొని నేను కూడా మరి షూట్కి రెడీ అయిపోతాను. ఆ చెట్లు చూస్తే చాలా బాగా అనిపించింది, మీకు చూపిద్దామనేసి. ఏదో ఓ ముక్కు పుడక పెడితే ముఖానికి అందం వచ్చినట్టు, ఎంత చక్కని అమ్మాయికైనా ప్రకృతి ఎంత చక్కగా ఉన్నప్పటికీ ఆ చిన్న పెయింట్స్ అన్ని చెట్లకేసే లోపల ఎంతో బాగా కనిపించింది. మెయిన్ పిరమిడ్ ఎంతోమంది కష్టపడి ఎన్నో విరాళాలు ఇచ్చి పత్రిసారి యొక్క కళను నెరవేర్చారు. ఎందుకంటే పత్రిసారి ఆశయమేమి, ఈ జగమంతా ధ్యానమయం అవ్వాలి, జ్ఞానమయం అవ్వాలి, పిరమిడ్మయం అవ్వాలి, అహింసామయం అవ్వాలి అన్నారు. మరి ఇలాంటి పిరమిడ్లు ఎన్నో రావాలి, వచ్చినాయి, వస్తున్నాయి, రాబోతున్నాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు క్లైమేట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇదిగో కర్తాల కోసం అంతా రెడీ అవుతుంది. పత్రిజీ నిర్వాణం పొందినటువంటి స్థలము. ఓకే, ఆడ కర్తాలు మనకి మెయిన్ స్టేజ్ మామూలుగా జరుగుతుంటుంది కదా, అక్కడ అన్నమాట. అంతా ముస్తాబవుతూ ఉంది. ఇది ఎంతో దూరంలో లేదు. ఈరోజు డేట్ ఎంత? ఈరోజు డేట్ 21. కరెక్ట్గా 1 మంత్ ఉంది. కరెక్ట్గా 1 మంత్ ఉంది కర్తాల్ ప్రోగ్రామ్ ధ్యానం మహాయాగం ప్రారంభానికి. ఓకే, ఇలా స్ట్రైట్గా పోతే, స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్ తిరిగితే విల్లాస్ వస్తాయి. కానీ ఇప్పుడు మెడిటేషన్ చేసుకుందామని వచ్చాను. అదిగాను ఎంత అద్భుతంగా ఉందో. వాతావరణం ముందు బాగా ఉంది, ఈరోజు చాలా బాగుంది. వచ్చినప్పటి నుంచి ఈరోజే ఇలా క్లౌడీగా ఉండడం, లేకపోతే రోజు బాగా ఎండ ఉండేది ఈ టైంకి. ఇక్కడ ఎండ అవసరము, ఎందుకంటే చాలా చలి ఉంటుంది కాబట్టి. అందుకనమాట మహేశ్వర పిరమిడ్ నేను కూడా ధ్యానం చేసుకుంటున్నాను. కొంతమంది పిరమిడ్ మాస్టర్స్కి వీడియోస్ ఉత్సాహాన్ని కలిగిస్తాయి, తృప్తిని కలిగిస్తాయి, ఆనందాన్ని కలిగిస్తాయి, రావడానికి మోటివేషన్ ఇస్తాయి. అందుకోసమని అందరి కోసం వీడియో తీస్తున్నాను. పిరమిడ్ మాస్టర్సే కాదు, మిగతా వాళ్ళందరికీ కూడా చూసినట్లు అవుతుంది, వీలైతే వచ్చినట్లు అవుతుంది. ఇట్లా శ్రీశైలం వెళ్ళే దారిలో కావచ్చు, లేకపోతే ఏదైనా ఎయిర్పోర్ట్కి పోతున్నప్పుడు కావచ్చు, నియర్ బై కాబట్టి ఒక నాలెడ్జ్ వస్తుందని వీడియో తీస్తున్నాను మీ అందరి కోసం. ఓకే, ఇక సెలవు, నేను వెళ్ళి ధ్యానం చేసుకుంటా.